మీరు బాధితుడిగా ఉన్నప్పుడు మీకు అండగా నిలిచిన వాళ్ళు, మీకు సపోర్ట్ చేసి, మిమ్మల్ని హీరోగా కీర్తించిన వాళ్ళు, ఇప్పుడు మీరు రాజకీయ పార్టీ అంటూ ప్రస్తుత ప్రభుత్వానికి నొప్పి కలిగించేలా, ఆ నొప్పి కాస్త జగన్మోహన్ రెడ్డికి హాయిగా సంతృప్తి కలిగించేలా ఉంటే, వాళ్ళు దూరం అవ్వటంతో పాటు, ఇంకొంతమందిని వాళ్ళతో పాటు కొంత అసంతృప్తి కలిగించి, వాళ్ళని కూడా దూరం చేసే అవకాశం ఉంది గదా! ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, ఏబీ వెంకటేశ్వరరావు గారు బాధితుడిగా ఉన్నప్పుడు మేమంతా సపోర్ట్ జేసాం. ఈయనేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని వెళ్ళిపోయే అవకాశం ఉంది గదా! ఉంది. సో, వాళ్ళు మీ వాళ్ళని మీరు కావాలని అనుకోవట్లేదా? మీతో పాటు వాళ్ళు ట్రావెల్ అవ్వాలని అనుకోవట్లేదా? నాకు వాళ్ళతో ఫార్మల్ రిలేషన్‌షిప్ ఏమి లేదు. లేదు. ఏదైనా సోషల్ మీడియాలో హ్మ్. వాళ్ళు నా గురించి ఏదైనా రాయడం అట్లాంటివే తప్పించి, ఫార్మల్‌గా వాళ్ళతో నేనెప్పుడూ ఒక అంగీకారానికి వచ్చింది లేదు. హ్మ్. మీరు నాతో ఉండండి, నేను మీరు చెప్పినట్టు చేస్తానని నేనంటం గాని, హ్మ్. మీరెలా ఉన్నా గాని మీ ఎనకాల వస్తామని వాళ్ళంటం గాని ఎప్పుడూ జరగల. హ్మ్. వి ఆర్ ఆల్ ఇండిపెండెంట్ పీపుల్. వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నా అభిప్రాయాలు నాకుంటాయి. నేను చేసేది నేను చేస్తుంటాను. నన్ను ఎలా అసెస్ చేయాలో అనేది వాళ్ళిష్టం. దాని గురించి నేనెప్పుడు బాదర్ అవ్వను. ఆ టైంలో మీకొచ్చిన ఆదరణ చూసి మీరేమన్నా ఇంకోలా ఆలోచించుకున్నారేమో. అందుకే రాజకీయ పార్టీ కొంచెం మొహమాటం లేకుండా చెప్పండి. ఆ ఆదరణ చూసి నీకు పొగరెక్కి నువ్వేదో పెద్ద తోపు అనుకుని ఫీల్ అయిపోయావేమో. అంత లేదు నీకు. మేము లేకపోతే అసలు నీకేమి లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉండుండొచ్చు. వాస్తవం. హ్మ్. ఫైన్. నో ప్రాబ్లమ్. నేనేం ఫీల్ నేను అసలు యాక్చువల్‌గా వాళ్ళని చూసి తోపని ఫీల్ అవ్వడం ఏంటండి. నా అంతట నేను జగన్మోహన్ రెడ్డితో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కాంప్రమైజ్ కాను. నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి రాయబారాలకు ఒప్పుకోను. నేను ఏమైపోయినా సరే, నా కెరీర్ ఏమైపోయినా సరే, నా జీవితం ఏమైపోయినా సరే తల వంచను. ఎందుకంటే తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికెళ్ళి చంద్రబాబు నాయుడు గారి గురించి పితూరిలో, లోకేష్ గారి గురించి పితూరిలో, దేవినేని ఉమ గురించి పితూరిలో చెప్పి వాళ్ళని కేసుల్లో ఇరికిచ్చే దరిద్రం నేను చెయ్యను అని చెప్పి ఖరాఖండిగా నా అంతటా నేను తీసుకున్న నిర్ణయం. వీళ్ళెవరిని అడిగి తీసుకోలే. నా క్యారెక్టర్ మీద నేను నుంచున్నా ఆ రోజున. అలాగే నుంచుంటా ఇవాళ కూడా. మధ్యలో వాళ్ళు నన్ను మెచ్చుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ వాళ్ళు నొచ్చుకుంటే ఐఎమ్ సారీ. ఐ కాంట్ గో అకార్డింగ్ టు యువర్ విషెస్. నేనేంటో నేను అంతే. ఆల్ మై డెసిషన్స్ ఆర్ మైన్ అలోన్.